ప్రకృతిని పరిశీలిస్తే మనకెన్నో పాఠాలు దొరుకుతాయి. నాకు కూడా అలాంటి పాఠమే దొరికింది. అప్పుడే జ్ఞానోదయమైంది. ఎట్ ఏంటి ఆ పాఠం? మినుగురు పురుగును చూడండి, చిమ్మ చీకటిలో బయలుదేరుతుంది. ఆ చీకటికి ఎవరిని నిందించదు. దానికి భగవంతుడు ఒక అవకాశాన్ని, ఒక శక్తిని ఇచ్చినాడు. చిన్నగా నక్షత్రంలాగా మెరవడం, తనలోని దేహంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రతిభను అది ఉపయోగించుకొని మెరుస్తూ ఉంటుంది, ముందుకు నడుస్తూ ఉంటుంది, ముందుకు ఎగురుతూ ఉంటుంది. దారిని, ఆహారాన్ని బహుశా అన్వేషిస్తుంది అనుకుంటా. ఎటువంటి కష్టాలు లేకుండా బ్రతకగలిగే అటువంటి ఎన్నో అవకాశాలను సర్వేశ్వరుడు మనకిచ్చినాడు. మన యొక్క కష్టసుఖాలకు, మన బ్రతుకులో ఉన్న చీకటి వెలుగులకు మనమే కారణమని అప్పుడు నాకు అర్థమైంది. మన వెలుగును మనమే సృష్టించుకోవాలి. భగవంతుడు ఇచ్చినాడు ఆ శక్తిని. మనలోని ప్రతిభలను బయటకు తీసి మనం ఉపయోగించుకోవాలి, నేర్పును పెంచుకోవాలి. ఆ విధంగా మనం ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించుకోవాలనేటువంటి బాధ్యత మన మీదనే ఉన్నదని నాకు అప్పుడు అర్థమైంది. అప్పటి నుంచే నాలో మార్పు ప్రారంభమైంది. ఈ రకమైన మార్పు మనకు ప్రకృతి నుండి, అతి చిన్న కీటకమైన మినుగురు పురుగు నుండి కూడా దొరుకుతుంది. ఉంటాను. శుభమస్తు.